వేరికోస్ వెయిన్స్ బాధితులకు శుభవార్త. హైదరాబాద్ లో ఉచిత కన్సల్టేషన్ మరియు స్క్రీనింగ్ కొరకు ఎవిస్ హాస్పిటల్స్ ని సంప్రదించండి. హలో రామ్ గారు. హాయ్ నాగరాజు. అంటే చాలామంది సోషల్ మీడియాకి అడిక్ట్ అయిపోయి ఉన్నారు. ఏ విషయాలు సోషల్ మీడియా వైపు అతిగా పిల్లల్ని తదేకంగా కాన్సన్ట్రేట్ చేసి ఫోకస్ చేసి అన్నీ పక్కన పెట్టేసి వాటి వైపుకే మళ్ళించేలాగా చేసే అవకాశం ఉంది. అంటే ఏ కంటెంట్ వాళ్ళని ఎక్కువగా అంటే ఏ ఫ్యాక్టర్స్ వాళ్ళ వైపు అంటే సోషల్ మీడియాలోనే మునిగిపోయేలా చేస్తూ ఉంటుందంట. అసలు అంటే ఏం ట్రిగర్ చేస్తే దానికి అడిక్ట్ అయిపోతూ ఉంటారు. నాగరాజు, మా సుబ్రావు ఏం చేశాడంటే రోడ్డు మీద వస్తుంటే పక్కనే ఒక చిన్న పిల్ల కనపడింది. చాలా ముద్దుగా ఉందని ఇంటికి తీసుకొచ్చాడు. ఇంటికి తీసుకొచ్చి ఆ పిల్లకు బాగా చూసుకుంటూ పాలు పోసి పెద్ద చేస్తుంటే అది రోజు ఎంటర్టైన్ చేస్తూ ఎగురుతూ సుబ్బారావు మంచి టైం పాస్ అవుతూ ఉంది. అది రోజు పెరిగి పెద్దదవుతూ ఉంది. చూడ్డానికి ఇంకా ముద్దుగా ఉంది, ఇంకా పెద్దదైంది. చూస్తుంటే ఇది పిల్లి కంటే పెద్దదవుతుంది అనుకునేలోగానే అది పిల్లి కాదు, పులి అని అర్థమైంది. ఏదేమైనా మనం తెచ్చుకున్న పులే కదా అని దానికి పాలు పోయడం, అప్పుడప్పుడు తింటుంటే దానికి మాంసం ఇవ్వడం చేశాడు. పులి చిన్నగానే ఎందుకుంటుంది, పెద్దదైపోయింది. ఎంత పెద్దదైందంటే సుబ్బారావు కంటే పెద్దదైపోయింది. పెద్దదైపోయిన పులిని ఇప్పుడు మన పులి అని అనుకోవాలా, అది క్రూరముఖం కాబట్టి ఏదైనా మింగేస్తుందని భయపడాలా అర్థం కాని పరిస్థితిలో అయినా దాని మీద ప్రేమను చంపుకోలేక నేను తెచ్చిన పులే కదా అని దాన్ని తినిపెట్టడం మొదలుపెట్టాడు. ఓ రోజు 2-3 రోజులు క్యాంప్ బయటికి పోయి వచ్చేసరికి పులి బయట ఉంది. చూస్తే పులి సుబ్బారావు కోసం ఎదురు చూస్తుంది. కానీ ఎందుకు ఎదురు చూస్తోంది అంటే 3 రోజులు సుబ్బారావు తిండి పెట్టలేదు, ఇప్పుడు సుబ్బారావు కోసం చూస్తాం. ఇందాక నువ్వు అడిగిన ప్రశ్నలో సోషల్ మీడియాను మనం ఇలాగే పెంచి పోషించాం. ఇప్పుడు అది ఎదురు చూస్తుంది మనల్ని మొత్తం మింగేద్దామని. జీవితాన్ని మింగేసే పరిస్థితిలో ఉంది. అందుకే అసలు ఎటువంటి మన జీవితంలోకి అది ఎట్లా ఎంటర్ అయిందంటే కంటికి కనపడని శత్రువుతో మనం పోరాడాం. అందరికీ తెలుసు కరోనా వైరస్. ఆ పాండమిక్ ప్రపంచమంతా వ్యాపించి దాన్ని ఎలా అడ్డుకోవాలో తెలియదు, ఎందుకంటే కంటికి కనిపించదు కాబట్టి. కంటికి కనిపించే వైరస్ ఒకటి ఉంది, అది పాండమిక్ లాగా విస్తరించింది. నథింగ్ బట్ ఎ సోషల్ మీడియా. దిస్ ఈజ్ అ పాండమిక్ ఆఫ్ ఎ సోషల్ మీడియా. 1, 2, 3, 4 ఇవన్నీ ఇవి మన బాడీ పార్ట్స్ లాగా కనిపిస్తాయి. ఇప్పుడు లోగోస్ లాగా ఉండవు. అసలు పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే ఒక మొబైల్ ఫోన్ అయస్కాంతం అయితే మనిషి ఎక్కడున్నా సరే తలొంచుకొని దాని వైపుకి అందరూ ఆకర్షింపబడి లాగిపడేస్తుంటుంది. ఇవన్నీ చూస్తుంటే ఫిట్నెస్ ఎట్టబోతుందో చూడండి. పోతుంది. ఫస్ట్ మెడ నొప్పి వచ్చేస్తుంది, చుట్టూ ఏం జరుగుతుందో తెలియకుండా ఉంటారు. సో ఇట్లాగే అది ఎంత లాగేస్తుందంటే నువ్వు వేరే డైరెక్షన్లో వెళ్ళాలని అనుకున్నా, నీకు వేరే చోట పని ఉన్నా సరే ముందు ఇక్కడికి రా అని లాగేస్తేనా అయస్కాంతాన్ని పట్టుకొని ఎక్కడున్నోళ్ళు ఏ స్థాయిలో ఉన్నారు, ఏ ఏజ్ వాళ్ళైనా, ఏ రంగంలోని వాళ్ళైనా దానికి ఆకర్షింపబడుతున్నారు. ఇంట్లో ఎవరన్నా ఏదైనా పని చెప్తున్నారంటే మనకి సెల్ ఫోన్లో మనం మునిగిపోయి ఉంటే ఒక నిమిషం అని చెప్తాం. ఆ 1 నిమిషం కాస్త 10 మినిట్స్ అవుతాయి, 20 మినిట్స్, 15 మినిట్స్, 30 మినిట్స్. అంటే రీల్సో కాంటెంటో ఏదో వెళ్ళిపోతూ ఉంటుంది. పిలిచేటప్పుడు అటెన్షన్ కూడా ఇవ్వం. ఆ పిక్చర్ చూస్తే నాకు అయ్యి గుర్తొస్తున్నాయి. అంటే మన ఇళ్ళల్లో కామన్ బిహేవియర్ ఇది. 1 నిమిషం అని అంటాం. వైఫ్ పిలిచిన, పేరెంట్స్ పిలిచిన పిల్లల్ని 1 నిమిషం అన్నాను కదా. ఆ 1 నిమిషం కాస్త ½ అవర్, 1 అవర్, 2 అవర్స్ అయిపోతుంది. మింగేస్తుంది. ఇందాక నువ్వు నాకు చూపించేటప్పుడు నారాజు ఇట్లా అన్నావు. బాడీ లాంగ్వేజ్లో గతంలో మనిషి జీవితంలో ఇంతవరకు చరిత్రలోనే ఎప్పుడూ లేని పోస్చర్ ఇది. అవును, ఆ పోస్చర్ వచ్చేస్తుంది. భయంకరంగా ఉంది సార్. ఒక్కసారి ఇట్లా స్క్రోల్ చేస్తే చాలు కొత్త ప్రపంచంలోకి నువ్వు అడుగు పెట్టచ్చు అని అనడానికి స్క్రోలింగ్ మీద ఎంతోమంది న్యూరో సైకాలజిస్టులు, మార్కెటింగ్ పర్సన్స్ రీసెర్చ్ చేసి ఇది ఎలా స్క్రోల్ చేయాలి, ఎంతసేపట్లో పైకి వెళ్ళాలి, ఏ వేలు ఉపయోగిస్తే అత్యంత ఈజీగా ఉంటుంది అని బాగా ఆలోచించి ఇంట్రడ్యూస్ చేసిన సిస్టమ్ ఇది. అందుకే ఏం అక్కర్లేదు, ఒక్క చెయ్యి, ఒక బటన్ వేలు బాగా పనిచేస్తే చాలు. స్క్రోలింగ్ వెనకాల చాలా రీసెర్చ్ ఉంది. సో మనిషి కోరుకుంటే వెంటనే ఇది నాకు నచ్చలేదని అంటే నచ్చేది వచ్చేదాకా ఎదురు చూడక్కర్లేకుండా నచ్చేది వచ్చేదాకా సచ్చినట్టు మనం ఒక్కసారి అలా అనేస్తే చాలు, మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తాం.
అరచేతిలో ఆకాశం. అరచేతిలో ఆకాశం, అరచేతిలో స్వర్గంలాగా కనిపించే నరకం అది అని, అందుకే మనం పాండమిక్ అన్నాం. అయితే నానాజీ చూస్తే ఏ యూత్ 10 మంది ఉన్నా సరే నీకు ఇవే దృశ్యాలుగా కనిపిస్తాయి. అందులో నేను కూడా ఉన్నానని అనిపిస్తుంది. అయితే మనకేంటంటే ఇప్పుడు బికాస్ ఆఫ్ దిస్ సోషల్ కాన్షియస్నెస్, సోషల్ అవేర్నెస్ మిస్ అయిపోయింది. ఎందుకంటే నేను ఇంకోరితో ఉంటే అది సొసైటీ, నేను ఒక్కనే ఉంటే, ఇప్పుడు అందరితో ఉండి ఒక్కడిగా ఉండడం ఎలా అన్న ప్రశ్నకు ఇదిగో ఇదే ఆన్సర్. అసలు ఏదో పెద్ద మీరు సిటీలో ఏదో పెద్ద కాలేజీలో బాగా చదువుకున్న వాళ్ళు స్మార్ట్ ఫోన్లు తీసుకున్నారు అనుకున్నారేమో, ఊళ్ళోకి వెళ్ళండి ఇట్లా కనిపిస్తారు. నేను చూసాను, ఏమన్నా చిన్న పార్క్ ఉంటే చాలు, పార్కులో అట్లా కూర్చొని ఉంటారు, అట్లా కూర్చున్నారు అందరూ. వాళ్ళ ప్రపంచాన్ని మరిచిపోయి కొత్త ప్రపంచంలోకి ఎంటర్ అయిపోయి అదే నిజమైన ప్రపంచం అనే భ్రమలో చాలామంది బతుకుతుంటే, ఎంతమంది తల్లిదండ్రులు, ఎంతమంది టీచర్లో, ఎంతమంది వీళ్ళు ఫలానా స్థాయికి చేరతారని ఎదురు చూసిన వాళ్ళు అసంతృప్తికి లోనై ఈ ప్రపంచంలో దీన్ని పాండమిక్గా భావించి పరిగెడుతున్నారు పారిపోయి. దీంట్లో చాలా డార్క్ సీక్రెట్స్ ఉన్నాయి నారాజు. అసలు ఎంతోమంది ప్రపంచవ్యాప్తంగా కార్టూనిస్టులు కానీ చాలామంది అసలు దీని ప్రమాదాన్ని రకరకాలుగా వర్ణించారు. ఇది మన పరిస్థితి. మీరు ఎంత చైన్స్నైనా మీరు పగలగొట్టుకొని లేకపోతే విరగొట్టుకొని బయటికి రావచ్చేమో, కానీ ఒక చిన్న కేబుల్ని మాత్రం వదిలించుకోలేరు. అది మొబైల్ ఫోన్కు కంటిన్యూస్గా ఛార్జింగ్ ఇచ్చే కేబుల్ అయితే ఎంత బలమైన చేతులనైనా సరే అరెస్ట్ చేయగలిగిన శక్తి యొక్క మొబైల్ ఫోన్లు అనే సోషల్ మీడియాకే ఉంది. ఈ సోషల్ మీడియా అన్నది మనం సృష్టించుకున్న ఒక వర్చువల్ ప్రపంచం. నా కంటికి ఎదురుగున్న నాగరాజు కానీ, నాగరాజు వెనకాల ఉన్న కెమెరామెన్ కానీ, మన ఎపిసోడ్ చూస్తున్న ప్రేక్షకులు కానీ నా ప్రపంచం కాదు. ఇది ఒరిజినల్ ప్రపంచం. అయితే ఆ ఒరిజినల్ ప్రపంచాన్ని దాటి మనం ఎక్కడో సృష్టించుకున్న కృత్రిమ ప్రపంచంలోకి ప్రయాణం చేస్తాం. ప్రయాణం చేయొచ్చు, కానీ దానివల్ల సమస్యలు ఎట్లుంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు సోషల్ మీడియాలో ఓపెన్ చేస్తే ఒక హ్యాపీ కపుల్ చూస్తావు, బా ఎంత హ్యాపీగా ఉన్నారని. అంతవరకు ఏం వాళ్ళ గురించి ఆలోచించడానికి వాళ్ళేం తెలిసిన వాళ్ళు కాదు. వెంటనే నా జీవితం గుర్తొస్తుంది. నేను ఇలా ఎప్పుడు ఉంటాను, ఎక్కడికే ఎప్పుడు వెళ్తాను, ఇంతకు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు. దిస్ అ కైండ్ ఆఫ్ ఎమోషన్లో ఐ ఫీల్ ల్యాకింగ్. నేను ఏది మిస్ అయ్యాను, వాళ్ళకి ఏది ఉంది, నాకు ఇది రావాలంటే ఏం చేయాలి. అన్నీ ఈజీ మార్గాలే, ఎందుకంటే మనకు కనిపించేవన్నీ ఆల్రెడీ సాధించినవి కాబట్టి నేను వెంటనే ఇప్పుడు అక్కడ ఎలా ఉండాలి అనే ఆలోచన మొదలుపెట్టాను. అయితే బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే మనం వీఆర్ లుకింగ్ అట్ దిస్ సడన్గా ఒక కామెడీ చూస్తాం. బ్రెయిన్ ఈజ్ నాట్ వైర్డ్ టు షిఫ్ట్ ఎమోషన్స్ వెరీ క్విక్లీ. మన ఆలోచనలు కానీ మన భావాలు, భావోద్వేగాలు ఏవైనా సరే ఉన్నట్టుండి ఒక భావం నుంచి ఇంకో భావాన్ని, ఇంకో భావం నుంచి ఇంకో భావానికి ఇట్లా ఇమ్మీడియట్గా షిఫ్ట్ అయ్యేటట్టు వైర్ కాలేదు బ్రెయిన్ కెమికల్స్ ఇమ్మీడియట్గా షిఫ్ట్ కాలేవు. నీ ఆలోచన, నీ ఎమోషన్, నువ్వు ఫీల్ అయ్యేవి, వీటన్నిటికీ సహకరించాలంటే బ్రెయిన్కి చాలా కష్టం. ఈ యూత్ చాలామంది డబ్బులు ఇచ్చి రీఛార్జ్ చేసుకుంటుంటా అంటారు కదా, వాళ్ళు పే చేస్తుంది డబ్బు కాదు, వాళ్ళ టైం పే చేసి డ్రగ్ కొనుక్కుంటారు. అవును, దిస్ ఈజ్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్. వీటన్నిటి వెనుకుండేటువంటి సీక్రెట్ ఏంటి సార్ అసలు? ఈ మామూలు సీక్రెట్ అనడానికి లేదు నాకు, ఇవి డార్క్ సీక్రెట్స్. ఓకే, డార్క్ సైడ్ ఆఫ్ ద సోషల్ మీడియా మనం చూస్తే చాలా తెలియని విషయాలు, ఎన్ని స్టడీస్ చేశారు. ఎట్లా మింగేస్తున్నాయి సార్ మనల్ని? మామూలుగా మింగేలే, చూడాల్సిందే. నౌ లుక్ అట్ దీస్ ఆర్ ఆల్ ద ఫ్యాక్ట్స్ నారాజు. కాన్స్టెంట్లీ థింకింగ్ అబౌట్ సోషల్ మీడియా. మనకు తెలియదు సార్ ఆలోచనలన్నీ నెగిటివ్ అని. ఇప్పుడు నేను బ్రేక్ చేస్తా సైకలాజికల్గా ఎందుకు నీకు నెగిటివ్ థాట్స్ వస్తుంటాయి, ఎప్పుడు నేను చేయలేనేమో, నాకు చేత కాదనేమో అని ఎందుకు వస్తాయంటే, నీకు థాట్స్ వచ్చిన ప్రతిసారి ఏది ఎక్కువ చూసావో కంటితో బ్రెయిన్లో అవి ఎక్కువ థాట్స్ వస్తాయి. ఏది ఎక్కువ చూసావో సోషల్ మీడియాలో ఏది ఎక్కువ చూసావో, ఎప్పుడు సోషల్ మీడియాలో బాగులేనిది ఎక్కడ ఎవడు ప్రొజెక్ట్ చేయడు. నా లైఫ్ బ్రహ్మాండం, నేను ఐఎమ్ ట్రావెలింగ్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ ఆన్ హాలిడేస్, ఐ హ్యావ్ విజిటెడ్ దిస్ ప్లేస్, ఇవన్నీ చూస్తే నాకు ఐఎమ్ మిస్సింగ్ సంథింగ్. నేను ఎప్పుడు ఇలాంటి పోస్టులు పెడతాను, నేను పెట్టిన పోస్టులకి ఎన్ని లైక్లు వచ్చాయి, అవును ఎవడో కామెంట్ చేశాడు కదా, ఈ కామెంట్కి నేను ఆన్సర్ చెప్పాను, ఆ రెస్పాన్స్ ఎలా, ఐఎమ్ థింకింగ్ ఆల్వేస్ అబౌట్ సోషల్ మీడియా. అంటే నీ ఆలోచనలో ఎక్కువ భాగాన్ని సోషల్ మీడియా మింగేసింది.
అందుకే ఎక్కువ వస్తుంది. వరల్డ్ వైడ్ పీపుల్ అని నేను అన్నానంటే A to Z 100% ఆఫ్ ద పీపుల్ ఆర్ స్పెండింగ్ అట్లీస్ట్ 2 hours ఆఫ్ టైమ్ ఇన్ ఎ డే. దిస్ ఈజ్ వాట్ ఈస్ ద స్టడీస్. ఇక మనం యూత్ గురించి మాట్లాడుతున్నాం. అసలు యూత్ పరిస్థితి ఎలా ఉంది? 92% ఆఫ్ ద యూత్ ఆర్ ఆన్ సోషల్ మీడియా. సోషల్ మీడియా నీకు లేదంటే నువ్వు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అని అర్థం. సోషల్ మీడియాలో లేవు అని అన్నా కూడా అట్లే అంటే ఐఎమ్ సేయింగ్ సొసైటీ విల్ వ్యూ యూ. ఈ సమాజం మీ చుట్టుపక్కల అందరూ ఎట్లా చూస్తారంటే నీ అకౌంట్ లేదా నీకు, అరే రే రే అయ్యో పాపం అని. సో దాట్ ఈస్ వాట్ ఈస్ దేర్ సెల్ఫ్ హార్మ్ అండ్ సూయిసైడల్ టెండెన్సీస్ ఆర్ ఫౌండ్. వాళ్ళకు వాళ్ళే హాని చేసుకోవటం, సూయిసైడ్ చేసుకోవాలన్న ఆలోచన కలగడానికి కారణం సోషల్ మీడియా ప్రభావం అని 800 మిలియన్స్ స్టూడెంట్స్ని ప్రపంచవ్యాప్తంగా స్టడీ చేస్తే వాళ్ళకి తెలిసింది. అంతేకాదు సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఎట్లాంటివి వస్తున్నాయని కూడా చూసారు. 13 to 20 ఏజ్ బిహేవియరల్ ప్రాబ్లమ్స్, ముఖ్యంగా యాంగ్జైటీ, డిప్రెషన్ రావడానికి కారణం ఈ మధ్య ఏజ్లోనే ఎందుకు వస్తున్నాయి? వీళ్ళకి యాంగ్జైటీ ఏంటి? సంసార సమస్యలు లేవు, సంసార బాధ్యతలు లేవు, సంపాదించాలి, లేకపోతే ఎంప్లాయీలుగా పనిచేస్తూ ఆఫీసర్ని సాటిస్ఫై చేయాలి, ఇట్లాంటివి ఏమీ లేవు. అయినా వీళ్ళకి ఏంటి యాంగ్జైటీ, డిప్రెషన్ తాయి అని అంటే సోషల్ మీడియా వల్ల అంతే. దీస్ ఆర్ ఆల్ డార్క్ సీక్రెట్స్ అండ్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సైబర్ బుల్లింగ్, ట్రోలింగ్, రోస్టింగ్. అసలు మనిషికి భయపడను, ఎవరు కూడా ఏ మనిషికి ఎదురుగా ఎదుర్కోవచ్చు, మాట్లాడచ్చు. కానీ సోషల్ మీడియాలో పెట్టిన ఒక భయంకరమైన కామెంట్ ఉంటే వాడిని వెంటాడుతూ ఉంటుంది. ఆ మనిషి ఒకసారి ఆ యాప్ ఓపెన్ చేస్తే మనిషి అట్లా భయపడుతుంటుంది. సైబర్ బుల్లింగ్ అంట. నారాజు ఇట్లాంటి సమస్యలు చాలా ఎదుర్కొంటున్న వాళ్ళు ఉన్నారు. ఈ సమస్యలన్నింటినీ మనం అర్థం చేసుకోకపోతే, ఇది నేను సోషల్ మీడియా సమస్యలకి చెప్పట్లేదు, జాగ్రత్త చేస్తే మీ లైఫ్లో సమస్యలన్నింటికీ ప్రధానమైన కారణం ఇవి ఇక్కడి నుంచే పుడుతున్నాయి, ఇదే ఇక్కడ తయారవుతున్నాయి అని. ఎలా సార్ మరి దీనికి సొల్యూషన్? కరెక్ట్, సొల్యూషన్సే మనం మాట్లాడాం. కానీ ఇప్పుడు దాకా మనం చెప్పినవి ఎంతవరకు కరెక్ట్? ఎస్, ఐఎమ్ ద విక్టిమ్, నేను దీనికి బాధితుడిని, నిజంగా ఇలా బాధపడుతున్నాను అని ఊరికే నేను సొల్యూషన్ చెప్తే నా రోజు అది కూడా మన వీడియో అట్లా వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ ఎపిసోడ్ చూసి కనెక్ట్ అయ్యి అసలు సోషల్ మీడియాతో నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటో ఐడెంటిఫై చేసిన వాళ్ళ కోసం నేను ఇంకో ఎపిసోడ్ చేస్తాను. వెరీ గుడ్ థాట్ సార్. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ రామ్ సార్. గ్రేట్ ఎక్స్పీరియన్స్. అది నేను ఒక్కడిని ఫీల్ అవుతాను కాదు, క్లాస్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు, అంటే మొన్న ఎన్రోల్ చేసుకుని ఎవరైతే అటెండ్ అయ్యారో వాళ్ళు కూడా మంచి రెస్పాన్స్ ఇస్తూ ఉన్నారు. ఫీడ్బ్యాక్ కూడా అంతే బాగుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ క్లాస్ ఎప్పుడైనా అవకాశం ఉంటుంది, ఎందుకంటే విజువలైజేషన్ అది ఎక్స్పీరియన్స్ చేయడానికి మీరు పెట్టింది కంప్లీట్ ప్రాక్టీస్. ఒక జీవితాన్ని అర్థం చేసుకోవడానికి, కెరీర్లో సక్సెస్ అవ్వడానికి, దాంతోపాటు చాలామందికి మనీకి సంబంధించినటువంటి బ్లాక్స్ కొన్ని ఉంటాయి. సో ఆలోచన ఎలా క్రియేట్ చేసుకుని ముందుకెళ్ళాలి అనేటువంటి దానికి, కొంతమందికేమో జాబ్కి సంబంధించినటువంటి వాటిలో ఎంత త్వరగా క్విక్ చాలామంది గ్రాప్ చేసుకోవాలని ఉంటుంది, క్రాక్ చేయాలని ఉంటుంది. దానికోసమైనా సరే సో విజువలైజేషన్ ప్రాక్టీస్ అనేది మళ్ళీ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది. అలాగే విజువలైజేషన్ ప్రాక్టీస్కి చాలా మంచి స్పందన వస్తుంది. ఎందుకంటే నేరుగా ఎదురుగా వాళ్ళ చేత ప్రాక్టీస్ చేయించే అవకాశం నాకు కూడా వచ్చింది. ఇది సెప్టెంబర్ 14వ తేదీన బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. సెప్టెంబర్ 14th. అట్లాగే ఈ ఎపిసోడ్లో స్పెషల్ ఏంటంటే 18th నాడు పున్నమి. ఆ పున్నమి రోజు స్పెషల్గా యోగ నిద్ర సెషన్ ఉంటుంది. పున్నమి రోజు రాత్రి యోగ నిద్ర సెషన్లో పాల్గొన్న వాళ్ళకి ఏవైనా సరే మానసిక రుగ్మతలు కానీ, నిద్రలేమి సమస్యలు కానీ ఉన్నవాళ్లే కాకుండా ఏవైతే మెంటల్ బ్లాక్స్ ఉంటాయో, ఆందోళనలు ఉంటాయో, భయాలు ఉంటాయో, నిర్ణయాలు తీసుకోలేకుండా ఆగిపోయిన బ్లాక్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని రిలీజ్ చేసే యోగ నిద్ర 18th ఉంటుంది. 14th రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ అవకాశం. 14th బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సెప్టెంబర్ 14th. యోగ నిద్ర కోసం చాలామంది ఎక్స్పెక్ట్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. స్పెషల్ అకేషన్ డే రోజు పెడుతున్నారు. సో ఇది స్పెషల్ క్లాస్ అని చెప్పేసి చెప్పాలి. ఈ మంత్కి స్పెషల్ క్లాస్ విజువలైజేషన్ ప్రాక్టీస్ సెప్టెంబర్ 14th నుంచి ఉంటుంది. కాబట్టి ఆసక్తి కలిగిన వారు స్పెషల్ క్లాస్లో కనుక మీరు ఎన్రోల్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎనీవేస్ థ్యాంక్ యూ. గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ రామ్ సార్. థ్యాంక్ యూ.